ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తిరుగు లేకుండా పోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా అంచనాలు అందుకుంటోంది. నిలకడగా విజయాలు సాధిస్తోంది. ఢిల్లీలో డీసీపై రివెంజ్ తీర్చుకుంది. చిత్తుగా ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 75 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జస్ట్ 6.3 ఓవర్లలోని టార్గెట్ ను పూర్తి చేసింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 81 బంతులు ఉండగానే ఆర్సీబీ విజయం సాధించింది. బంతుల పరంగా చూస్తే ఎక్కువ బాల్స్ మిగిలి ఉండగానే ఘన విజయం సాధించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో డీసీ జట్టు 11వసారి 100 పరుగుల లోపే పెవిలియన్ చేరింది. ప్రత్యర్థి జట్లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 100 పరుగుల లోపే 8వ కట్టడి చేసింది. డీసీకి 75 పరుగులే 3 అత్యల్ప స్కోర్. ఆర్సీబీపై ఏ జట్టుకైనా ఇది 3 అత్యల్ప స్కోర్. ఆర్సీబీ డీసీ ఇన్నింగ్స్ కలిపి మొత్తం 138 బంతుల ఆట సాగింది. ఐపీఎల్లో సెకండ్ షార్టెస్ట్ మ్యాచ్ గా నిలిచింది. 2008లో ముంబై ఇండియన్స్ కేకేఆర్ మ్యాచ్ లో 125 బంతులే పడ్డాయి. ఆర్సీబీతో మ్యాచ్ లో ఆరంభం నుంచే ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. 3.5 ఓవర్లలోని తొలి 6 వికెట్లను కోల్పోయింది. 2.4 ఓవర్లలోని 5 వికెట్లు కోల్పోయింది. ఇంత వేగంగా గతంలో ఏ జట్టు కూడా వికెట్లు కోల్పోలేదు. 6వ వికెట్ కోల్పోయే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ 8 పరుగులు. 6వ వికెట్ పడిపోయే సమయానికి ఇదే అత్యల్ప స్కోరు. ఢిల్లీ టాప్ 6 బ్యాటర్స్ కలిపి 7 పరుగులే సాధించారు. ఐపీఎల్లో తొలి 6 బ్యాటర్స్ సాధించిన సెకండ్ లోయెస్ట్ టోటల్ ఇది. పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లకు 13 పరుగులు సాధించింది. పవర్ ప్లేలో ఇది అత్యల్ప స్కోర్. పై హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ విశ్వరూపమే చూపించారు. హేజిల్వుడ్ 4, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్ల చొప్పున సాధించారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. టార్గెట్ చేజ్ లో బ్యాట్ తో రఫ్ ఆడించాడు. 15 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఒక 4, 2 సిక్సర్లు బాదాడు. సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 9000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర విరాట్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో సింగిల్ తీసి ఐపీఎల్ కెరియర్ లో 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ పరుగులన్నీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున చేశాడు. 9000 పరుగులు పూర్తి చేయడానికి 6732 పరుగులు అవసరమయ్యాయి. రోహిత్ శర్మ 7183 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ 6769 పరుగులు, డేవిడ్ వార్నర్ 6565 పరుగులు, కేఎల్ రాహుల్ 5580 పరుగుల చొప్పున చేశారు.